మీరు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి సచివమణి కాబట్టి మీరు తప్పకుండా ఈ విషయం చేరవేస్తారని నేను కోరుకుంటూ, అదేగా ఇప్పుడు వచ్చే పట్ట పాస్బుక్ల పైన చేసి మా రైతు బొమ్మలు ఉండాలి మేడం. ఎందుకంటే ముఖ్యమంత్రి బొమ్మ కూడదని నేను మరీ చెప్తున్నాను. మీరేమనుకో, ఎందుకంటే మా అబ్బగారి తరపు నుండో మీరు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి సచివమణి కాబట్టి మీరు తప్పకుండా ఈ విషయం చేరవేస్తారని నేను కోరుకుంటూ, అదేగా ఇప్పుడు వచ్చే పట్ట పాస్బుక్ల పైన చేసి మా రైతు బొమ్మలు ఉండాలి మేడం. ఎందుకంటే ముఖ్యమంత్రి బొమ్మ కూడదని నేను మరీ చెప్తున్నాను. మీరేమనుకో, ఎందుకంటే మా అబ్బగారి తరపు నుండో లొకేషన్ అస్సలు సాధారణంగా లేదు కదా, అది చూస్తున్నాను. ఇక్కడ చాలా ఎక్కువ ఉంది, షెల్టర్ లేదు. ఈ రోజంతా చేస్తున్నారా ఇక్కడ? ఓకే ఓకే. పొద్దున చేయాలంటే వేడి మరి ఎక్కువ కదా. ఇక్కడ బాగా కష్టంగా ఉంది. ధరలు ఎలా ఉన్నాయి కస్టమర్లు? అది లొకేషన్ వల్ల, కమిట్మెంట్ ఇచ్చిన లొకేషన్ ఇంకా పనులు జరగలేదు. తప్పుడు బాబు, మీకు తెలుసు కదా, చంద్రబాబు నాయుడు గారే రైతు బజార్ అనేది రైతుల మీద ఎంత ఫోకస్ పెట్టింది. సో తప్పకుండా మీకు మంచిగా జరుగుతుంది. మీకు తప్పకుండా సపోర్ట్ చేయాలి మన రాష్ట్రం కోసం, మనందరి భవిష్యత్తు కోసం. మొత్తం లేపేసి లేపేసేసి పార్క్ కింద వచ్చేసారు. మొత్తం ఏదో పార్కింగ్ లేదు, మున్సిపాలిటీ హద్దు ఇది అని చెప్పేసి నాన్న మాట్లాడారు. డబ్బులు కూడా తీసుకొని దానికి మార్కెట్ యజమాని డబ్బులు తీసుకొని మొత్తం నాశనం చేశారు. మొత్తం మీకు తెలుసుకునేదండి, మీ బాధలు నాకు అర్థమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు రైతు బజార్ అనేది మొట్టమొదటి తీసుకొచ్చారు. తప్పకుండా రాబోయే కొన్ని నెలల్లో మంచి జరుగుతుంది. మీ మార్కెట్ బాధలన్నీ మాకు అర్థమయ్యాయి. తప్పకుండా ఒక మంచి లొకేషన్ చూసి, ఒక చాలా మోడర్న్, చాలా కన్వీనియంట్ మార్కెట్ అనేది మెయిన్ రోడ్ మీద టౌన్ లో రావాలంటే బైక్ల మీద ఈ టర్నింగ్ యాక్సిడెంట్ మహా వేగం అయిపోయింది. మనం ఇక్కడ దాని గురించి బాధించాలంటే ఊళ్ళో రాకపోతే మార్కెట్ కి ఊళ్ళోనే బేరం తీసుకుంటున్నారు. చిల్లకొట్లో రేటు 4 రూపాయలు ఎక్కడ వచ్చేటికి ఖరీదు ఉన్నా అక్కడే కొనుక్కున్నారు. రోడ్డు దాటి వచ్చి యాక్సిడెంట్ అయిపోతున్నారు, భయపడుతున్నారు జనాలు. ఊరంతా అటు కదండి, ఊరు చివరి వచ్చేది ఏమవుతుందంటే రోడ్డు దాటేపటికి భయపడాల్సి వస్తుంది. బళ్ళు యాక్సిడెంట్ అవడము, ఏదో క్యాన్సర్ లేకపోవడం, కొంచెం ఏదో ట్రాఫిక్ ఇబ్బంది లేకపోవటము, దాని వల్ల కొంచెం బాగా ఇబ్బంది అవుతుంది మేడం. లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ పాపం చేసిన నేను ఎందుకంటే చెప్తాను. 2019లో ఈ దరిద్రుడికి పనిచేసాం, జలగన్నకి పనిచేసాం. ఎందుకు పనిచేసామంటే అమ్మ రాజశేఖర రెడ్డి గారు 2 మంచి పనులు చేశారు. అటువంటి ఆయన కొడుకు కాబట్టి ఇతను కూడా రజనీకాంత్, మీ తాతయ్య నందమూరి తారక రామారావు ఉన్నారు కదా, వాళ్ళకంటే పెద్ద నటుడు. ఆ నటన చూసి మేము నిజమనుకొని మోసపోయి ఆ దుర్మార్గుడిని గెలిపించిన పాపం, అందులో పాపం నాకు ఉంది. అయితేనమ్మా నేను ఇంకా ఎందుకు పాపాత్ముడు నేను చెబుతున్నానంటే, ఈ దేశ చరిత్రలో కూడా ఎవరూ చేసుకోలేనంత పాపం చేశాను. అరగుండు ఒక మీసం తీర్చుకున్నాను. నా కోసం కదా, నాకు 1 రూపాయి కోసం కాదు, నా ఇంటి కోసం. నాకు ఒక 20,000 అద్దెలు వస్తే నాకు హ్యాపీగా జరిగింది. కానీ 20 లక్షల మంది వికలాంగులు ఉన్నారు. నాకు 3 ఏళ్ల వయసులో కాలు పోయింది. ఆయన కాలు లేదు అని ఈ రోజు వరకు నేను బాధపడ్డాను. ఒకళ్ళు నన్ను కొడతానికి ఎవరైనా వస్తుంటే ఇద్దరిని నేనే కొడతాను. ఆ విల్ పవర్ భగవంతుడు నాకు ఇచ్చాడు. కానీ అందరూ వికలాంగులకి ఇవ్వాల, అందరు వికలాంగులకి ఆ విల్ పవర్ ఉండదు. ఇప్పుడు మీరందరూ ఉన్నారు, అన్ని అవయాలు దేవుడు ఇచ్చిన అవయాలు ఉన్నాయి. మీరు డబుల్ MA చేశారు, డబుల్ PG చేశారు, ఉద్యోగం లేదు అనుకుందాం. ఇట్లాంటి దుర్మార్గుడి పరిపాలన ఉద్యోగాలు లేవు కదా, దర్జాయి మాత్రం ఉంది, పుష్కలంగా ఉంది.